వచ్చేసామండి. వెస్ట్ గోదావరి జిల్లా పెట్టల దూరం వచ్చేసాం. మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి లోటు లేదు. రేట్లు పైన కోట్లు దానికి వచ్చేస్తున్నాయి. కోట్లు ఉంటే కుక్కలు నేస్తున్నాయి, లక్షలు ఉంటే లెక్కలు నేస్తున్నాయి, వేలుంటే ఎలకలు నేస్తున్నాయి, పొద్దుంటే పొందులు నేస్తున్నాయి, ఆఖరి చిల్లర ఉంటే సేవలు నేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసాను. మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి లోటు లేదు. నిన్నగాక మొన్న మా ఇంట్లో పెళ్ళండి భోజనాలు ఎక్కుతాం. వంకాయ తింటే ఉక్కుపోతున్నారు, బీరకాయ తింటే పిసిగిపోతున్నారు, ములక్కాడ తింటే ముదిరిపోతున్నారు, గోంగూర పెడితే గోక్కుంటారు అని చెప్పేసి కడాయి సారు పడాయి పప్పు ఎంట్రీ వేసి కిరాసి వేసి పెట్టాం. తిన్నా ఇద్దరు బాగానే ఉన్నారు, ముగ్గురు వెళ్ళి మంచాన్ని కొడుతున్నారు. మరి మా ఇంట్లో ఈ ప్రాణాలు దెబ్బలాడుకుంటే నా ప్రాణాలు పలిగిపోతున్నాయి. ఊడి పిల్లలు దెబ్బలాడుకుంటే వారొచ్చి వరదొచ్చి కొట్టు అంతా పోతున్నారు. మరి మీరు 150 ఇస్తే ఆ కాగితాలతో పడవలు చేసి అందరం కొట్టి చేరుతామండి. మరి అంతే కదండి. మరి నిన్నగాకమన్నా మరి మా ఊరికి మరి నరేంద్ర మోడీ గారు వచ్చి మరి పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళమన్నారు. మరి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మరి నేను 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని నేను మరి జీడిపప్పు అంతా జీప్ వేసుకొని మరి తూటుగారంతో తుపాకీ తీసుకొని బయలుదేరాను. ఆ జీడిపప్పు అంతా జీపు చెరువులో పడిపోయింది. నేను వచ్చి ఇక్కడ అడిపోయా. మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే బయలుదేరిపోతాం.